హాయ్ అండి. ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళైతే ఇంట్లో వంట పని, ఇంటి పని అన్నీ చేసుకుంటుంటారు. కొన్ని పనులు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యామనుకోండి, మనం చేసే పనులనేది చాలా ఈజీగా అయిపోతాయి. అలాగే మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే మనం ఎక్కువ శ్రమ పడాల్సిన పనే ఉండదు. దానిలో కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి డైలీ కర్రీస్లోనైతే ప్రతి ఒక్కరు కూడా పచ్చిమిర్చి అయితే యూజ్ చేస్తాము. మనం మార్కెట్ నుండి హాఫ్ కేజీ, పావు కేజీ తెచ్చుకున్నాం అనుకోండి, అవి తొందరగా పాడైపోతాయి. అంటే వర్షాకాలంలో ఇంకా తొందరగా కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఏదైనా ఒక బుట్ట అనేది తీసుకోవాలి. మొత్తం హోల్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత పచ్చిమిర్చిని ఒక 10 or 15 minutes వాటర్ పోయేంత వరకు ఆరబెట్టి నీట్గా ఆ తొడిమెలన్నీ కూడా తీసుకోవాలి. తర్వాత ఈ బుట్టలో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. వేసుకొని పచ్చిమిర్చి అన్నీ కూడా ఆ టిష్యూ పేపర్ పైన వేసి మళ్ళీ దానిపైన ఒక టిష్యూ పేపర్ అనేది ఇలా కవర్ చేయాలి. గాలి తగలకుండా ఇలా టిష్యూ పేపర్ కనుక కవర్ చేసి మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టాము అనుకోండి, మనకి చాలా రోజుల వరకు అయితే పచ్చిమిర్చి అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్. నార్మల్గా అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం, రెగ్యులర్గా పిల్లలైతే స్కూల్కి సాక్సెస్ అనేది వేసుకెళ్తారు, హస్బెండ్ ఆఫీస్కి అనేది వేసుకొని వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు వర్షంలో తడవడం వల్ల, స్వెట్టింగ్ వల్ల బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తాయి. వన్స్ మనం వాష్ చేసినా కూడా స్మెల్ అనేది వస్తాయి. అలా వాష్ చేసిన తర్వాత కూడా స్మెల్ వచ్చాయి అనుకోండి, ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం ఇంట్లో సోప్ అనేది వస్తుంది కదా, సోప్ యూజ్ చేసిన తర్వాత ఇలా బాక్సెస్ వేస్ట్ అని పడేస్తుంటాం కదా, ఆ బాక్స్లోనే సాక్స్ అనేది ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి, అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. సాక్స్ నుండి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే ఎలాంటి సాక్స్నైనా కూడా ఇలా కనుక పెట్టామనుకోండి, మంచి స్మెల్ అనేది వస్తుంది. మన నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనం స్వీట్ చేసుకోవడానికి యాలకులను అయితే వాడుతూ ఉంటాము. స్వీట్ చేసేటప్పుడు అందులో ఉండే సీడ్స్ మాత్రమే మనం స్వీట్లో వేస్తాము. పైన ఉండే పొట్టంతా కూడా వేస్ట్ అని తీసి పడేస్తారు. కొంతమంది అయితే వేసుకుంటారు, కొంతమందికి ఇష్టం ఉండదు. అలా వేస్ట్ అని పడేసే బదులు మనం ఇంట్లో రెగ్యులర్గా టీ ఆర్ కాఫీ తాగుతూ ఉంటాం కదా, ఆ టీ పొడిలో ఈ యాలకులు కనుక వేసాము అనుకోండి, మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మనం ఇంట్లో అప్పుడప్పుడు వేస్ట్ అని పడేసే వాటిలోనే చాలా బెస్ట్ యూజెస్ అయితే ఉంటాయి. అందులో యాలకులు ఒకటి. అలాగే ఇంతకుముందు మీకు చూపించాను కదా, సోప్ బాక్సెస్ కూడా వేస్ట్ అని పడేస్తాం కదా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మన పని అనేది చాలా ఈజీ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా పిల్లలు అయితే చాలామంది ఆలు ఫ్రై తినడానికి అయితే ఇష్టపడతారు. కొంతమంది అయితే క్రిస్పీగా తినాలి అనుకుంటారు. ఆలు ఫ్రై ఎప్పుడు చేసినా క్రిస్పీగా రావాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఆలు అనేది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని అందులో ఈ ఆలు అంతా వేసి ఒక 10 minutes అలానే ఉంచేయాలి. తర్వాత తీసి మనం ఒక 5 or 10 minutes ఫ్యాన్ కింద కనుక ఆరబెట్టి మనం ఆయిల్లో వేసి కనుక డీప్ ఫ్రై చేసాము అనుకోండి, చాలా క్రిస్పీగా, అలాగే ఆలు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా, ముద్దగా రాకుండా విడివిడిగా చాలా క్రిస్పీగా మంచి కలర్ అనేది వస్తాయి. కొన్నిసార్లు ఆలు అనేది మనం ఆయిల్లో వేయగానే ఒక 1 minuteకే ముద్దగా అయిపోతాయి. అలా అయిపోకుండా ఈ టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి, చాలా మంచి కలరు, క్రిస్పీగా విడివిడిగా వస్తాయి. మనకి తినడానికి కూడా ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు ఫ్రై ఎప్పుడు చేసినా కూడా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. పిల్లలు కూడా చాలా బాగా తినడానికి అనేది ఇష్టపడతారు. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇప్పటివరకు చూసిన దాంట్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా దీనికి అంటే మంచి మంచి టిప్స్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని చెక్ చేయకపోతే చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, కామన్గా అందరి ఇళ్ళలో కూడా టీ కానీ, కాఫీ కానీ, స్వీట్స్ కానీ చేసుకున్నప్పుడు ఇలా షుగర్ అయితే ఉంటుంది కదా. షుగర్ ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు చీమలు అనేది పడతాయి. అలా చీమలు పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక 2-3 లవంగాలు వేసి మనం గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని రోజుల వరకు ఉన్నా కూడా షుగర్కి చీమలు అనేది పట్టవు. ఒకవేళ లవంగాలు లేకపోతే వెనిగర్ అప్లై చేసి బాక్స్ పైన అప్లై చేసి పెట్టినా కూడా చీమలు అనేది పట్టవు. మన నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఏదైనా చినిగిపోయిన నోట్లు ఉంటాయి కదా, అవి మనం మార్కెట్లో ఇచ్చినా కూడా ఎవరు కూడా తీసుకోరు. అంటే 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్ నోట్స్ ఉంటాయి కదా. ఒకవేళ మనం గమ్ము పెట్టినా, ప్లాస్టర్ వేసినా, ఫెవికిక్కర్, ఫెవిస్టిక్ ఏది పెట్టినా కూడా అవి తొందరగా మనకి తెలిసిపోతుంది. అలా తెలిసిపోకుండా అవి చినిగినట్టు అర్థం కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేయండి. ఒక క్యాండిల్ తీసుకొని, క్యాండిల్లో మనకి లిక్విడ్ వస్తుంది కదా, ఒక డ్రాప్ అనేది మనకి ఎక్కడైతే నోట్ కట్ చినిగిపోతుంది కదా, అక్కడ ఒక డ్రాప్ వేసి గట్టిగా ప్రెస్ చేయండి. అది వెంటనే స్టిక్ అయిపోతుంది. మనకి కట్ అయినట్టు కూడా అర్థం కాదు. చూడ్డానికి కూడా చాలా నీట్గా స్టిక్ అయిపోతుంది. మనం మార్కెట్లో ఎక్కడ ఇచ్చినా సరే ఈజీగా తీసుకుంటారు.
ఇలాంటి చినిగిన నోట్లు ఎన్ని ఉన్నా సరే ఒక 1 మినిట్లోనే మనం ఈజీగా అతికించవచ్చు. మళ్ళీ వాటిని ఈజీగా మనం మార్కెట్లో ఇచ్చేయచ్చు. చాలామంది వేస్ట్ అని పక్కన పెడుతూ ఉంటారు. బట్ ఈ టిప్ కనుక ఫాలో అయ్యే కనుక చేశారు అనుకోండి, నోట్లు అనేది చాలా నీట్గా అయిపోతాయి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కందిపప్పు అనేది మనం నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసేది అంటే మెయిన్గా కందిపప్పు. వర్షాకాలంలో తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది. కందిపప్పు పురుగు రాకుండా ఉండాలి అంటే మనము ఇంట్లో కొబ్బరి చిప్ప అంటే కొబ్బరి తీసిన తర్వాత చిప్ప వేస్ట్ అని పడేస్తుంటాం కదా, ఆ చిప్పను పడేయకుండా అందులో వేసి మూత పెట్టండి. అలాగే ఈ చిప్ప మనకి అందులో నుండి పప్పు తీసుకోవడానికి కూడా ఈజీగా యూజ్ అవుతుంది, ఒక కంటైనర్ లాగా. సో మనకి తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. వేస్ట్ అని పడేయకుండా ఇలా వేసాము అనుకోండి, మనకి పప్పు అనేది పురుగు రాదు, అలాగే మనకి తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలాంటి టిప్స్ వల్ల మన మనీ కూడా సేవ్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం పట్టీలు అంటే సిల్వర్ వస్తువులు, సిల్వర్ పట్టీలు ఏవైనా సరే మనం యూస్ చేసినప్పుడు అవి తొందరగా నల్లబడిపోతాయి. అలా నల్లబడ్డ పట్టీల్ని పాలిష్ చేయించాల్సి వస్తుంది. అలా పాలిష్ చేయించకుండా మనం ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా, పెట్టుకున్న తర్వాత ఆకుని తీసి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఒక బౌల్లో తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ వెండి పట్టీలు అందులో వేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలి. తర్వాత నార్మల్ వాటర్తో ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టాలి. పట్టీలు అనేది అందులో వేసి తీయడం వల్ల మంచి షైనింగ్ అనేది వస్తాయి. ఇంకా ఏదైనా మురికి నల్లదనం ఉంది అనుకోండి, మనం ఇంట్లో యూస్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్ తీసుకొని ఒక్కసారి గట్టిగా రుద్దాము అనుకోండి, రిమైనింగ్ జిడ్డు మురికి అంతా కూడా వదిలిపోతుంది. మనం ఎలాంటి లిక్విడ్స్, పౌడర్స్, షైనింగ్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలా గోరింటాకు, మనం వేస్ట్ అని పడేసే గోరింటాకు రసంలో కనుక దీన్ని వేసాము అనుకోండి, చాలా మంచి షైనింగ్, చాలా నీట్గా బాగా మెరుస్తాయి. ఇదేనే కాదు, వెండి వస్తువులు ఏవైనా సరే ఇలానైతే క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఐడియా కోసం నేను వెండి పట్టీలు అనేది చూపిస్తున్నాను. వన్స్ ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి పట్టీలో ఉండే మురికి అంతా కూడా వదిలిపోతుంది. చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి. మనకి ఇలా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, చూడడానికి పట్టీలు అనేది చాలా మంచిగా కనిపిస్తాయి. మనం ఎవ్రీ టైం షాప్కి వెళ్ళి కనుక పాలిష్ పెట్టించుకున్నాము అనుకోండి, మినిమం 100-150 అవుతుంది. ఇలా ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి, మనకి పట్టీలు అనేది చాలా డేస్ వరకు వస్తాయి, బాగా మెరుస్తాయి, మంచి షైనింగ్ అనేది ఉంటాయి. మనకి ఎక్కువ డేస్ వరకు కూడా పట్టీలు అనేది తెగిపోకుండా చాలా నీట్గా కనిపిస్తాయి. మన నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం, ఇలా మనం షూస్ వేసుకెళ్ళినప్పుడు వర్షంలో కనుక ఎప్పుడైనా మనం తడిచి వచ్చామనుకోండి, షూ కూడా వాటర్ పోయి మొత్తం తడిసిపోతాయి. అప్పుడు షూ అనేది ఆరకపోతే నెక్స్ట్ డే మార్నింగ్కి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. అలా షూ ఆరకుండా మనం ఫ్యాన్ కింద పెట్టినా కొన్నిసార్లు స్మెల్ అనేది వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో సోప్ యూస్ చేసిన తర్వాత ఇలా కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో ఒక లేయర్ అనేది వస్తుంది. ఆ లేయర్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని షూ మధ్యలో నైట్ పెట్టి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది, షూ అంతా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మంచి మంచి వీడియోస్, మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.